టీడీపీ కూటమి పార్టీలలో భయం మొదలైందా అంటే అవుననే అనిపిస్తూ ఉంది చూస్తున్న పరిణామాలు చూస్తూ ఉంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి జన ప్రభంజనం ఆయన ఎక్కడ అడుగుపెట్టినా వస్తుండటం చూస్తుంటే టీడీపీ కూటమి పార్టీలలో భయం మొదలైపోయింది. ఎలాగైనా కవ్వింపు చర్యలు చేయాలి, రెచ్చగొట్టాలి, ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు మాట్లాడాలి, కేసులు పెట్టాలి, లేకపోతే ఇంకేమైనా చేయాలి. ప్రచారాలు అభూత కల్పనలు ఎక్కువగా చేస్తుండటం చూస్తుంటే ఖచ్చితంగా టీడీపీ కూటమి పార్టీలలో భయం మొదలయ్యిందనే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. వైసీపీ పుంజుకుంటోంది. ఇదే కూటమి నేతలలో అలజడికి కారణము. కూటమి నేతల్లో ఎక్కడో తెలియని ఆందోళన కనిపిస్తోంది. సో తాము అనుకుంటున్న దానికి వాస్తవానికి తేడా ఉంది. తాము ఊహించినట్లు ప్రభుత్వం పనితీరు లేదు, పేరుపండులాగా ఉంది. ఇవన్నీ కూడా కూటమి నేతల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇది ఏబిఎన్ అభిప్రాయం కూడా కాదు. కూటమి నేతల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాన్ని మాత్రమే ఏబిఎన్ ఈ స్టోరీలో ఉటంకించింది. ఎక్కడో ఏదో లెక్క తప్పుతోంది అనే భావన కూటమిలో వ్యక్తమవుతుంది. చూశారుగా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల్లో కూడా కూటమి నేతల్లో భయం మొదలయ్యిందని అంటున్నారు. చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరైనా అలాగే అనుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనం చూస్తుంటే ఈ పక్క టీడీపీ నాయకులు చేస్తున్న కవ్వింపు చర్యలు ఎలా ఉన్నాయంటే ఎదురుదాడులకు దిగుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కదా, అధికారం మనది కదా, పోలీసులతో ఏమైనా చేయొచ్చు, అధికారం శాశ్వతంగా మనతోనే ఉండిపోతుంది అని కలలు కంటున్నారు కాబోలు. ఈసారి అలా జరగదు. దేశంలో ఈసారి ఆ పరిస్థితి అయితే లేదు. దేశంలో ఇప్పటికే 3 సార్లు ఎన్నికైన మోడీ ప్రభుత్వాన్ని ఎలాగైనా దించేసేయాలి అని జనాలు చూస్తున్నారు. దేశం మొత్తం మీద కూడా. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ కూటమి ప్రభుత్వం వల్ల అసలు ఒరిగేదేమీ లేదు. చంద్రబాబు నాయుడు ప్రచారాలలో ఇష్టం వచ్చిన హామీలు ఇవ్వటం తప్ప చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన చేసిన తర్వాత కూడా కరోనా కాలంలో కూడా ఎటువంటి ఆదాయం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఇప్పటికి కూడా జనాలు మర్చిపోలేదు. కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలు డైరెక్ట్గా మీ కళ్ళకు కనబడుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రభుత్వ బడులు కనపడతాయి, రైతు భరోసా సెంటర్లు కనపడతాయి, విలేజ్ హెల్త్ క్లినిక్లు కనపడతాయి, పట్టణాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనపడతాయి, మున్సిపాలిటీ బడులు కనపడతాయి, ప్రభుత్వ ఆసుపత్రులు కనపడతాయి. ఎలా అభివృద్ధి చెందాయి. ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ ఉద్యోగి కనపడతాడు. సచివాలయాలలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఉద్యోగులు 1,36,000 మంది సచివాలయ ఉద్యోగులు. ప్రతి ఆసుపత్రుల్లో కూడా 53,000 మంది గత ప్రభుత్వంలో రిక్రూట్ అయిన ఆసుపత్రి సిబ్బంది కూడా కనపడుతుంది. గవర్నమెంట్లో విలీనం చేసిన 53,000 మంది ఆర్టీసీ కార్మికులను అడిగితే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గురించి చెప్తారు. రాష్ట్రంలో తీర ప్రాంతం అభివృద్ధి చెందాలని 4 ఓడరేవులు, 6 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి ఎలా అభివృద్ధి చేసేందుకు నిర్మాణాలు చేపట్టాడో రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కనబడేటట్లు కనబడుతుంది. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేసి ఆ నిర్మాణాలను ఎన్నింటిని పూర్తి చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ కాదు, విద్యార్థులకు కూడా తెలుస్తుంది. ఈరోజు ఎంబీబీఎస్ ప్రవేశాలకు ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ తల్లిదండ్రులకి, ఆ బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గురించి తెలుసు. రాష్ట్రంలో ఏ మహిళను అడిగినా చెబుతుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల, సంక్షేమ పథకాల వల్ల మేము ఎంతెంత ప్రభుత్వ డబ్బులు
మా అకౌంట్లో పడ్డాయో అని ప్రతి మహిళని అడిగితే కూడా చెప్తుంది. ప్రతి గ్రామంలో కూడా 108 ద్వారా ఉచితంగా మందులు, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో విలేజ్కి వెళ్ళి మరి మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి అని అడిగి తెలుసుకున్న ఫ్యామిలీ డాక్టర్ లాంటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి గ్రామంలో కూడా ప్రతి కుటుంబ సభ్యుడిని అడిగితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గురించి చెప్తారు. ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు ఎలా జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించాడు, ఏ రైతునని అడిగినా చెప్తాడు. పంటకు గిట్టుబాటు ధర ఎవరు ఇచ్చారు అంటే ఏ రైతునని అడిగినా కళ్ళు మూసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు. అందుకే జనాలు జన ప్రభంజనంలా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాలు పెడతానంటే అక్కడికి వెళుతున్నారు. అందుకే కూటమి నాయకుల్లో భయం మొదలైంది. ఇక దాడులు చేస్తాం, కవ్వింపు చర్యలు చేస్తాం, రెచ్చగొడతాం, కేసులు పెడతాం అంటూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పోలీస్ అధికారులని అడ్డం పెట్టుకుని అధికారులతో ప్రభుత్వం తప్పులు చేయిస్తూ ఉంది. అధికారం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కూటమి నేతల్లో భయం మొదలయ్యిందని ప్రజలకైతే అర్థమవుతా ఉంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.